హాయ్ అండి. చూడండి, కట్ చేసిన బ్లౌజ్ పీస్ తీసేసినాక శారీస్ అన్నీ ఏ విధంగా కుప్పలా పడిపోయినాయో. ఈ శారీస్ అన్నీ ఇప్పుడు ఇంకా మడత పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఆల్రెడీ వాళ్ళు మనకి బ్లౌజు పీస్కి సంబంధించిన లైనింగ్ అన్నీ కూడా ఇచ్చారు కదా, అవైతే మీకు చూపిస్తాను, చూసేయండి ఒకసారి. ఈ విధంగా వాళ్ళే అయితే తీసుకొచ్చారు మొత్తం లైనింగ్లన్నీ కూడా. ఈ విధంగా ప్రతి ఒక్క దానికి మ్యాచ్ అయిపోతాయి అన్నమాట. ఇంకా వీటిని మనం లైనింగ్ని వాష్ చేసుకోవాలి. ఇవన్నీ హోల్డ్ చేసి అయితే ఒక పక్కన పెట్టేసుకుందామండి. ప్రతి ఒక్క దానికి కూడా ఈ విధంగా లైనింగ్లన్నీ కూడా వాళ్ళే తీసుకొచ్చారు. ఒక్కొక్క బ్లౌజ్ అయితే చాలా పెద్దగా ఉంది, ఒక్కొక్క బ్లౌజ్ అయితే కొంచెం చిన్నగా ఉందండి. అడ్జస్ట్ చేసి అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి. వీటన్నిటికీ కంపల్సరీగా లోడింగ్ పద్ధతిలో మొత్తం అన్ని బ్లౌజులకి పైపింగ్ అనేది వేయాలండి. ప్రతి ఒక్క దానికి కూడా పైపింగ్ వేయాల్సిందే, లోడింగ్ పద్ధతిలో వేయాలి. అది కూడా నీట్ ఫినిషింగ్, అంటే ఓవర్లక్తో సహా మొత్తం అంతా కూడా ఉండాలన్నమాట. చూడండి, ఈ విధంగా ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే పెట్టేసుకుందాము. ఇది ఇంగిలా కొన్ని శారీస్ అయితే శారీస్కి కంపల్సరీగా మీకు ఇందాక చెప్పినట్లుగా కట్ చెంగులో కూడా పీస్ అనేది యాడ్ చేయాలి. ఒక బ్లౌజ్కి అయితే లైనింగ్ కూడా తీసుకురావాలండి. దీనికైతే లైనింగ్ లేదు, దీనికి లైనింగ్ కూడా తీసుకురావాలన్నమాట. ఇంకా ఈ విధంగా మనం ఈ శారీస్ అయితే ఇప్పుడు మొత్తం అన్నీ కూడా హోల్డ్ చేసేసి అయితే పెట్టేసుకుందాము. శారీస్ తక్కువైనప్పుడు కంపల్సరీగా ఎవరైనా సరే కొంచెం హెవీగా ఉన్నవాళ్ళు కానీ, లేదా పళ్ళు ఎక్కువగా వాడేవాళ్ళు కట్ చెంగులో సేమ్ కలర్ క్రేప్ క్లాత్ అయితే వేసుకోండి. లైనింగ్ కన్నా క్రేప్ అయితే